చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సంచారం ఎక్కువ కావడంతో అటు రైతులు ఇటు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చంద్రగిరి పాకాల మండలంలోని పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. 2 రోజుల క్రితం చిన్నగొట్టి మండలంలో సిద్ధయ్య అనే రైతును తొక్కి చంపాయి. గత 4 నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత 4 నెలల వ్యవధిలో చూసుకుంటే అట్లా ఏనుగుల సంచారం వల్ల మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గడిచిన 4 నెలల వ్యవధిలో చూసుకున్నట్టయితే జనవరి 19న అయితే నారావారిపల్లికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ రాకేష్ని ఆ ఏనుగులు దాడిలో కూడా మృతి చెందిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ గ్రామంలో ప్రజలంతా కూడా సరే ఆ రోజు తీవ్ర విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి అయితే అప్పటికే అక్కడ ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తం చేసి వాళ్ళ సమాచారం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏనుగు దాడుల వల్ల ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూస్తామంటూ కూడా సరే వాళ్ళ హామీ ఇచ్చిన పరిస్థితి అయితే 2 రోజుల ముందు అయితే 2 రోజుల ముందు కూడా సరే చిన్నగొట్టి మండలానికి సంబంధించినటువంటి సిద్ధయ్య అనే కౌలు రైతుని కూడా సరే తొక్కి చంపిన పరిస్థితి అయితే కూడా ఉంది. మర్చిపోని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 2 నెలల వ్యవధి ముందు కూడా సరే చిట్టివేల మండలానికి సంబంధించి ఏదైతే శివరాత్రి పర్వదినానికి సందర్శించుకొని అక్కడ వెళ్తున్నటువంటి గుండాల కోనకు వెళ్తున్నటువంటి భక్తుల మీద కూడా సరే దాడి జరిగింది. దాడి చేసిన సందర్భంలో కూడా సరే ముగ్గురుని కూడా సరే తొక్కి చంపిన పరిస్థితి అయితే కూడా మరవరాని పరిస్థితి. అయితే నిన్న రాత్రి కూడా సరే చూసుకున్నట్టయితే పాకాల మండలానికి సంబంధించి అయితే ఏనుగుల ఒక్కసారిగా కూడా సరే దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షెడ్లతో పాటు అరటి తోటలతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వరి టమాటా సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా తీవ్రంగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే గడిచిన 4 నెలల వ్యవధిలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఏనుగుల సంచారం ఎక్కువ అవడం, అదేవిధంగా శేషాచల అడవి ప్రాంతం దగ్గర ఉండడంతో కూడా సరే అయితే అడవుల్లో నుంచి కూడా సరే ఏనుగులు అయితే ఆహారం కోసం వేసవి నేపథ్యంలో కూడా సరే చల్లదనం కోసం తాగునీటి కోసం కూడా సరే అడవుల్లో నుంచి బయట పంట పొలాలలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా సరే పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేయడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎప్పటికప్పటికి ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పుడు కూడా సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మాత్రం ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించినప్పుడు కూడా సరే రాత్రుల పూట రావడంతో అక్కడ ఉన్నటువంటి అయితే చెరుకుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టమాటా మామిడి తోటలు పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చేతికి వచ్చిన పంటని పూర్తి స్థాయిలో ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏదైతే ట్రాక్ ద్వారా ఏనుగుల్ని అడవుల్లోకి మళ్ళీ తిరిగి పంపించాలంటూ కూడా సరే ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 రోజులు మృతి చెందినటువంటి ఏదైతే చిన్నగొట్టి మండలానికి సంబంధించిన సిద్ధయ్య అయితే కౌలు రైతు అయితే మృతి చెందాడో ఈ యొక్క మృతికి కూడా సరే రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. అయితే ఉప ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా సరే 10 లక్షల రూపాయలు కూడా సరే ఎక్స్టెన్షన్ ప్రకటిస్తున్నటువంటి కూడా సరే ఆయన ఎక్స్ ద్వారా కూడా సరే తెలిపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏదైతే మృతి చెందిన కుటుంబానికి తన ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామంటూ కూడా సరే రాబోయే రోజుల్లో ఏదైతే యొక్క రైతులు అయితే చుట్టుపక్కల పొలాల్లోకి ఏనుగులు వస్తున్నప్పుడు ఉంటే వెంటనే సమాచారం అందించాలంటూ కూడా సరే అధికారులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే గడిచిన 4 నెలల్లో అయితే రైతులు కావచ్చు, అదేవిధంగా భక్తుల మీద కావచ్చు అయితే ఉప సర్పంచ్ రాకేష్ మీద దాడి జరిగింది. కానీ మర్చిపోని నేపథ్యంలో అయితే 2 రోజుల ముందు కూడా సరే పాకాల మండలం చిన్నగొట్టెకి సంబంధించినటువంటి అయితే సిద్ధయ్య మృతి చెందడం కూడా సరే తీవ్ర ఆ గ్రామంలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులు మాత్రం రాత్రిపూట బిక్కుమిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. బయటికి రావాలంటే రైతులు భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే రైతులు అయితే ఒకటే కోరుతున్నారు. అయితే పంట పొలాలు చేతికొచ్చిన పంట పొలాలు అయితే అర్ధరాత్రుల పూట అంటే బయటకు వచ్చి రావాలంటే వస్తుంది. అయితే పంట పొలాలను పూర్తి స్థాయిలో కూడా సరే ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. అయితే దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా సరే నష్టపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా సరే వాళ్ళు కన్నీరు మున్నీరు అయితే పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. అయితే కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.